నాన్నమ్మ, నీకు నువ్వు ఈ గడప దాటి బయటికి రాను అని ఒక శిక్ష విధించుకున్నావు. ఒకే ఇంట్లో ఇన్నాళ్లుగా ఉండడం ఎంత నరకమో నాకు తెలుసు. భర్తకి దూరమైన నువ్వు బొట్టు పెట్టుకున్న ప్రతిసారి ఎంత బాధపడుతున్నావో నేను ఊహించగలను. దీనంతటికీ కారణం ఆ బొబ్బిలి వంశం. నా తండ్రిని నాన్నమ్మని బాధ పెట్టిన వాళ్ళని వదిలేస్తానని నువ్వెలా అనుకున్నావు? మా అమ్మ తలదించుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టే రోజు ఎంతో దూరంలో లేదు. నువ్వు తలెత్తుకొని బయట ప్రపంచాన్ని చూసే రోజు ఎంతో దూరంలో లేదు. ఈ పెళ్లి ఆగిపోతుంది. అమ్మమ్మ తన కూతురికిచ్చిన మాట నిలబెట్టుకోలేదు అంటే ఫస్ట్ ఓటమిని చూస్తుంది. ఆ తర్వాత నుంచి ప్రతిదీ మనకు అనుకూలంగా మార్చుకుని బావ నా చేయి పట్టుకుని నాతో 7 అడుగులు నడిచేలా చేస్తాను. ఆ తర్వాత బొబ్బిలి వంశం మొత్తం మన చెప్పు చేతల్లో ఉంటుంది. నువ్వు చెప్పినట్టు వింటుంది. సరేనమ్మా, మనం ఎక్కువసేపు ఇక్కడ ఉంటే అక్కడ మీ అమ్మకు అనుమానం వస్తుంది. అది కాకుండా మనం ఇక్కడ ఉండటం ఎవరైనా చూశారు అంటే లేనిపోని ప్రమాదం వస్తుంది. అంతా అనుకున్నట్టు జరిగే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్దాం పద. అన్నయ్య పద, కారు దాకా వస్తాను. నానమ్మా. అమ్మా వెళ్ళొస్తాం పద. జయసింహ, రుద్రాణి నీ మీద చాలా కోపంగా ఉంది. ధర్మపీఠం దగ్గర నువ్వు జానకిని బెదిరించిన వీడియో చూడటం మనలో మార్పు రాలేదని తనలో చాలా కోపం పెరిగింది. మళ్ళీ ఆ కోపం తగ్గాలి అంటే రుద్రాణి దృష్టిలో నువ్వు మాకు మంచి చేస్తున్నట్టు నటించాలి. పెళ్లి రోజున మీ సాయం మాకు కావాలి బాబాయ్. ఆదిత్య ఎటు పెళ్లికొస్తాడు, అక్కడ గొడవ చేస్తాడు. ఆదిత్యని ఆపడానికి నిన్ను పిలిచాను. నీ వల్లే ఆదిత్యని ఆపగలిగావని మమ్మీని నేను నమ్మిస్తాను. అప్పుడు ఆ కోపం పోయి ఆ ఇంటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావని మమ్మీకి మళ్ళీ అభిమానం వస్తుంది. అలా కొత్త నాటకంతో నీ మీద కోపాన్ని తుడిచేయాలి. నీ ఇష్టం అమ్మా, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. ఎందుకంటే మా ఆలోచనలతో ఎప్పుడూ గెలవలేకపోయాం. నువ్వేసిన ఈ కొత్త ఎత్తుతో మన పగ తీరబోతుంది. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. ఎవరి కంట్లో అయితే పడకూడదో ఆ జానకి కంట్లోనే పడ్డాం. మనం ఇక్కడ హ్యాపీగా మాట్లాడుకుంటున్నామని ఇంట్లో చెప్పిందంటే మీ మమ్మీ ఖచ్చితంగా అనుమానం వస్తుంది. అసలు దీనికేం పని పాట ఉండదా? ఎప్పుడు ఎక్కడికో చోటికి తిరుగుతూనే ఉంటుంది. వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటికి వెళ్లే దారి కూడా ఇది కాదు కదా. ఓ, ఇక్కడ దీనికంటే పడతావని అస్సలు ఊహించలేదు. జానకి అనుమానం రాకుండా ఏం చేయాలో అది ఆలోచించండి. బాబాయ్, నువ్వు నాన్న కాళ్ళు పట్టుకుని బ్రతిలాడుతున్నట్టు నాటకం ఆడావు. అనయ్య కాదనకన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నా మాట వినండి. ఎంతైనా మనం ఒకటి కదా అన్నయ్య. వద్దురా, నువ్వు ఏం చేసినా సరే నేను మాత్రం ఒప్పుకోను. నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా ప్రయోజనం లేదు. క్షమించు బాబాయ్, నువ్వు నాకన్నా పెద్దవాడివైనా సరే నేను నిన్ను కొట్టుకు తప్పలేదు. చూడు, నువ్వంటే మమ్మీకి ఇష్టం లేదు. నువ్వు చేసే పనులు మమ్మీకి నచ్చడం లేదు. అలాంటప్పుడు నువ్వు ఆ ఇంటికి వస్తానన్నా మాతో కలుస్తానన్నా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. మమ్మీ మాటలు కాదు అని మేమేం చేయలేం. జానకి, ఏంటి జానకి అలా చూస్తున్నావు? మేమిక్కడున్నామేంటనా?
మేము ఇలా వెళ్తుంటే వీడు కారు ఆపి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. నేను మిమ్మల్ని అడగలేదు, నాకెందుకు చెప్తున్నారు? అదే జానకి, మేమిక్కడున్నాం, వీళ్లతో మాట్లాడుతున్నావేంటా అని నువ్వు అపార్థం చేసుకుంటావు కదా. వీళ్లతో మాకే సంబంధం లేదు అని అందరికీ తెలియాలి కదా. ఎందుకు నటిస్తారు? మీ బాబాయ్ మీతో కలిసి ఎన్నోసార్లు వచ్చాడు. అంతవరకు ఎందుకు? నువ్వు మర్చిపోయావేమో. ఒకసారి నన్ను బెదిరించటానికి మీ బాబాయ్ని తీసుకుని నువ్వు వచ్చావు. మీరంతా కలిసే ఉంటారని నాకు తెలుసు. మళ్ళీ కొత్తగా ఈ నాటకాలన్నీ ఎందుకు? జానకి, నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మొన్న వీడు ధర్మపీఠం దగ్గర చేసిన పనికి మా అందరికీ కోపం వచ్చింది. వాడు నిన్నే బెదిరించాడు. నాకే కాదు, రుద్రానికి కూడా చాలా కోపం వచ్చింది. పెళ్లికి పిలవమని బ్రతిమలాడుతుంటే మేము ఒప్పుకోమని చెప్తున్నా. అవును జానకి, భూమి పెళ్లికి వీళ్ళెవరూ రాకూడదు. ఆ పెళ్లిలో ఎలాంటి ఆటంకం ఉండకూడదు. నీ చేతుల మీద జరుగుతున్న పెళ్లి, నువ్వు తలుచుకుంటే అవుతున్న పెళ్లికి ఎలాంటి ఆటంకం రాకూడదని నేను కోరుకుంటున్నా. మీరు ఎంత మంచి కోరుకుంటారో నాకు తెలుసు. అయినా మీ ఇంటి విషయాలు నాకెందుకు? మీ సంగతి నాకు అనవసరం. నేను వెళ్తున్నాను. డాడ్, అది మన ఇంటికే వెళ్తుంది. మన కారులోనే తీసుకెళ్తే ఎవరికి ఏ డౌట్ రాదు. పదండి డాడీ. బాబాయ్, సారీ. ఇంటికే కదా, మేము ఇంటికే వెళ్తున్నాం. కార్లో కూర్చో. అవసరం లేదులే, నేను వెళ్ళగలను. మీ సహాయం నాకు అక్కర్లేదు. పర్లేదు, ఎటూ వెళ్తున్నాము నీ గురించి ప్రత్యేకించి కాదు కదా. మా ఇంటికి వస్తున్న మనిషిని మేం తీసుకురాలేదు అంటే రుద్రాన్ని బాధపడుతుంది. కూర్చో. రుద్రా, జానకి ఇంకా రాలేదేంటి? దారిలో ఉందేమో. మేడం కూరంతా పనులే కదా, ఎక్కడ ఏ పంచాయతీ పెట్టుకుందాం. హలో బ్రదరు, ఒక్కసారి జానకి మాటిచ్చిందంటే 100 సార్లు మాటిచ్చినట్టే. ఏంటి జానకి, ప్రపంచం ఎంత ఏమైనా బొబ్బిలో జరగబోతుందా? నీకెందుకు అంత డౌట్ వచ్చింది? రాకుండా ఎందుకుంటుంది? అసలు మీ ఇద్దరు ఎదురు పడితే ఓ విధంగా యుద్ధమే ఉంటుంది కదా. అలాంటిది నువ్వు వాళ్ళ కారులో వచ్చావంటే ఆశ్చర్యం, అద్భుతం జరగక ఇంకే ఉంటుంది. నేనేం కావాలని రాలేదు. నువ్వు రాను అంటే వాళ్ళని తీసుకొచ్చారా? నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా, ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి తీసుకురావడానికి. తను దారిలో కనబడింది, నడుచుకుంటూ వస్తుంది. సరే, ఎటు ఇంటికే కదా అని కారు ఎక్కించుకుని తీసుకొచ్చాం. అబద్ధం ఎందుకు చెప్తున్నారు? మీ ఇంటి దగ్గర నేను ఎదురయ్యాను, ఇంటికి వస్తున్నాను అని, నన్ను తీసుకొచ్చానని చెప్పొచ్చు కదా.
ఆ ఇంటి దగ్గర వీళ్ళెదురు పడ్డారా? నాకు తెలియకుండా మీరెక్కడికి వెళ్ళి కలిసి వస్తున్నారా? కుముదను కూడా తీసుకెళ్తున్నారా? అంటే మీరిద్దరూ కలిసి నా దగ్గర నాటకం ఆడుతున్నారా? అదేంటి మమ్మీ అలా అంటావు? నీకు తెలియకుండా మేమేమైనా చేస్తామా? పైగా నీకిష్టం లేని వాళ్ళు మాకెందుకు దగ్గరవుతారు? నువ్వే కదా మాకు ముఖ్యం. అది నీకు తెలీదా? ఇన్నాళ్ళు నాకన్నీ తెలుసు అనుకున్నాను. ఇప్పుడే కదా నాకు తెలియకుండా అన్నీ జరుగుతున్నాయని అర్థమైంది. ఆ ఇంట్లో నేను అడుగు పెట్టను. ఇంటి ముందు కారాపి లోపలికి రమ్మంటేనే ఇంకెప్పుడు రమ్మని చెప్పకు అని వీళ్ళ తమ్ముడికి చెప్పాను. వాళ్ళు చేసిన పనులు నాకు నచ్చవని నీకూడా తెలుసు. అలాంటిది మీరిద్దరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడెందుకున్నారు? సమాధానం చెప్పండి. అదేంటి అత్తయ్య, అనవసరంగా నువ్వు వాళ్ళ మీద ఎందుకు అరుస్తున్నావు? జానకి చెప్పిన విషయం ఎంతవరకు కరెక్టో అది కూడా ఒకసారి ఆలోచించు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అక్కడ కనిపించారో లేదో వాళ్ళని చెప్పానండి. నాది తప్పు అంటే తీసుకెళ్లి మరీ నిరూపిస్తాను. ఆ దారిలో సీసీ కెమెరాలున్నాయి కదా, అవి చూస్తే మీకే అర్థమవుతుంది. అందులో అబద్ధమేం లేదు. మమ్మల్ని అక్కడ చూసింది నిజమే. జానకి ఎప్పుడూ నిజమే చెప్తుంది, అబద్ధం చెప్పదని నాకు తెలుసు. మీరు అది ఒప్పుకున్నందుకు నాకు సంతోషమే. కానీ మీరు నాకు చెప్పకుండా అక్కడికి ఎందుకు వెళ్ళారు? నా దగ్గర ఎందుకు నిజాన్ని దాచారు? దానికి సమాధానం చెప్పండి. మమ్మీ, నువ్వు అనవసరంగా కోపాన్ని పెంచుకుంటున్నావు. ముందు మేము చెప్పేది కొంచెం కూల్గా విను. రేపు భూమి చేత పూజ చేయించాలని దీక్షితులు గారు చెప్పారు కదా, అందుకే పక్కూరికెళ్ళి పువ్వులు ఆర్డర్ ఇద్దామని నేను డాడీ మార్నింగే వెళ్ళాం. రిటర్న్ వస్తూ నానమ్మ వాళ్ళ ఇంటి ముందు నుంచి వస్తున్నాం. బాబాయ్ రోడ్డు మీద నిలబడి కారు ఆపాడు. ఎందుకు అని మేమిద్దరం దిగి అడిగాము. తను బ్రతులాడుకుంటూ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఆ శుభకార్యానికి మమ్మల్ని పిలవకుండా వెళ్ళేస్తారా అని ఎంతో బాధపడుతూ అడిగాడు. అదేంటి, ఎవరైనా పెళ్లికి అభిమానంతో పిలవాలి గాని నన్నెందుకు పిలవలేదని ఆప్ మరీ అడుగుతారా? అవును, పెళ్లికి పిలవడం పిలవకపోవడం మన ఇష్టం. అలాంటిది అలా అడగడం ఏంటి? ఇది నిజంగా నమ్మశక్యంగా లేదే. విన్నావు కదా, ఈ మాటలు ఎవరైనా నమ్ముతారా? ఇందులో నిజం ఉందని నన్ను నమ్మమంటావా? ఏంటి రుద్ర ఇది? నీ దగ్గర మేము అబద్ధం చెప్తామా? నీకు గుర్తుందా, నిన్ను కూడా జయసింహ ఆపాడు కదా, ఇంట్లోకి రమ్మని బతిమలాడాడు కదా. వాళ్ళు మనల్ని అభిమానిస్తున్నారు, మన ప్రేమాభిమానాల్ని కోరుకుంటున్నారు. అలా కోరుకునేవాళ్లే అయితే తప్పుల మీద తప్పులు ఎందుకు చేస్తారు? కుముద యాక్సిడెంట్ విషయంలో మీ తమ్ముడు చేసిన పని మరిచిపోయారా? మీరారో సమర్థించారు కదా. అన్న కూతురి మీద అభిమానంతో చేశాడని చెప్పారు. అభిమానంతో చేసినా ఆలోచించి చేసినా తప్పు తప్పే అవుతుంది. తప్పు చేసిన వాళ్ళు ఈ ఇంటికి శత్రువులే అవుతారు. కరెక్ట్గా ఇదే మాట డాడీ కూడా చెప్పారు మమ్మీ. బాబాయ్ ఎంత బ్రతిమలాడుకున్నా తను అస్సలు వినలేదు. మమ్మల్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటే చివరికి నేను బాబాయ్ మీద చెయ్యి కూడా చేసుకున్నాను. ఎందుకింత బ్రతిమలాడుకుంటున్నావు? మమ్మీకి తెలిస్తే ఎంత కోపం వస్తుందో మీకు తెలుసా? మమ్మీకి ఇష్టం లేనిది ఎప్పటికీ చెయ్యవు అని చెప్పాం కూడా. కానీ మనం పెళ్లికి పిలవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. పిలవము అని మేము కూడా చెప్పేశాం. ఇది మమ్మీ జరిగింది.
అంతకు మించి ఇంకేమీ జరగలేదు. ఆ ఇంటికి నువ్వు వెళ్ళను అంటే మేమెలా వెళ్తాం? నీకిష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే మాకు శత్రువులే అవుతారు. నువ్వు అభిమానించే వాళ్ళు ఎవరైనా సరే మాకు స్నేహితులే అవుతారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. మాకు అందరికన్నా నువ్వే ముఖ్యం మమ్మీ. అంతా ఓకే, వాళ్ళు అక్కడ ఎదురుపడ్డారు, మాట్లాడారు అన్నది ఓకే. మరి నువ్వు మీ ఇంటి నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు రూట్ అది కాదు కదా? వాళ్ళ ఇల్లు ఉన్నది ఊరి పొలిమేర దగ్గర. అటునుంచి వీరభద్రాపురానికి వెళ్ళే రూట్ ఉంది. మరి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అంటే నువ్వు కూడా ఇంకెక్కడికైనా వెళ్ళావా? అదేంటి అలా అడుగుతున్నారు? ఊరి పొలిమేరలో వాళ్ళ ఇల్లుంది అంటే ఇంకెవరూ వెళ్ళకూడదు అని ఏదైనా గోడ కట్టారా ఏంటి? మా పొలం కూడా అటే ఉంది కదా. పొలం నుంచి వస్తూ వాళ్ళని చూశాను అంతే. భూమి పూజ గదిలోనే ఉంది కదా. మీ తమ్ముడికి చెప్పండి, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మర్యాదగా ఉండదని. సరే రుద్ర, ఇంట్లో శుభకార్యం పెట్టుకుని ఇప్పుడు అనవసరంగా గొడవలెందుకు? వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు కదా, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. ఇంకెళ్దామా? నీ గురించి నాకు తెలియదు ఏముంది. అది సర్లే. ఎప్పుడు ఏదో ఒక సోది పనులు చేస్తూ ఉంటాం. చెప్పాను కదమ్మా, జానకి మనల్ని చూసిందంటే ఇక్కడ జరిగేది ఇదేనని. మమ్మీ నమ్మింది కదా డాడీ. ఇలా నమ్ముతూనే ఉంటుంది. కానీ నమ్మక ద్రోహం ఎలా ఉంటుందో. జానకిని దారుణంగా బుక్ చేసి ఇంతకు మించి రివెంజ్ తీర్చుకోకపోతే నా పేరు కుమ్మిదే కాదా? హలో, నేనేనే నీ మొగుణ్ణి. పొలం అమ్మేశావా? అమ్మేశానయ్యా. డబ్బులు కూడా వచ్చాయి. నువ్వెక్కడున్నావు? నేను ఊళ్ళోకొచ్చాను. పొలం దగ్గరే నిలబడ్డాను. నువ్వు ఆ డబ్బులు తీసుకుని ఎవరికి కనపడకుండా వచ్చేసి మనం శాశ్వతంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. అదేందయ్యా, ఉన్న ఊరు కన్న తల్లి అంటారు. అలాంటి ఊరు వదిలేసి ఇంకో ఊర్లో ఎలా బ్రతుకుతాము? అయినా నీ గురించి ఇక్కడ ఎవరికి తెలియదు కదా. నువ్వు చూసిన సంగతి కూడా తెలీదు. ఇంకా ఎందుకయ్యా భయపడతావు? తెలీదు అని మనం అనుకుంటున్నాం. పొరపాటున తెలిసిందంటే ఆ విక్రమ్ సింహ మనల్ని బతకనివ్వడు. తన తమ్ముడికి చెప్పి ఇదే ఊళ్ళో పాతి పెట్టించేస్తాడు. వాడి సంగతి నీకు తెలీదే. వాడెంత రాక్షసుడో నా కళ్ళతో నేనే చూశాను. వాళ్ళ ఇంటి మనిషినే చంపాలని చూసిన వాళ్ళు నన్ను వదులుతారా? చంపేస్తారే. ఊపిరితో ఉండాలి అంటే ఊరు వదిలి వెళ్ళిపోవాలి. నువ్వు ఇంకే మాట్లాడుకో, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు డబ్బు పట్టుకునిరా. ఎవరు నిన్ను చూడకుండా జాగ్రత్తగా చూసుకునిరా. సరే అయ్యా. ఏంటి డాడీ, వాకింగ్ ఊళ్ళో చేయాలి. నేను ఆరోగ్యం కోసం తిరగట్లేదమ్మా, ఆలోచిస్తూ తిరుగుతున్నాను. ముందు అదేంటో చెప్పు. జానకి మనల్ని చూసిందని కంగారు పడ్డా. అసలు తను ఆధార్లో ఎందుకొచ్చింది? చెప్పింది కదా పొలం నుంచి అని. అది అబద్ధమని నీకు అర్థం కాలేదా? ఈ మధ్య నువ్వు జానకి మాటలు విన్నావు కదా, దాన్నంత తేలిగ్గా తీసుకోకూడదు. ఖచ్చితంగా ఆదిత్య జానకిని కలిసి ఉండాలి. జానకితో మాట్లాడుండాలి. తన కూతురు గురించి తెలుసుకుని ఉండాలి. అందుకే జానకి భూమి ఇద్దరిలో
మార్పు కనిపిస్తుంది. అదే నిజమైతే ఈ పాటికి భూమి కూడా కలిసే ఉండాలి కదా. ఆ రోజు జానకి భూమి బయటకు వెళ్ళారు అంటే ఆదిత్య ఇంటికి వెళ్ళారా? లేదమ్మా, అప్పటికి వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు. దక్ష సమాధి దగ్గరే ఉన్నారు. మేము ఆ ఊరు వెళ్తున్నప్పుడు వాళ్ళు మాకు అక్కడే కనపడ్డారు. కానీ ఇంకేదో జరిగింది, అదే అర్థం కావడం లేదు. అదే నిజమైతే మనకి బ్రహ్మాస్త్రం దొరికినట్టే కదా డాడ్. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇంత మంచి అవకాశాన్ని వాళ్లే మనకిచ్చారు. దాన్ని మనం అంత తేలిగ్గా వదలకూడదు. ఏంటమ్మా నువ్వనేది? ఇంకా అర్థం కాలేదా డాడ్? ఈ పెళ్ళి ఆగిపోతే భూమి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఇంటికే వస్తుంది. మమ్మీ ఒకరోజు తిడుతుంది, రెండో రోజు తిడుతుంది. భూమి వరుసగా ఏడుస్తూనే ఉంటుంది. మమ్మీ కోపం తట్టుకోలేక నేను బాబాని పెళ్లి చేసుకుంటాను అంటే మమ్మీ ముహూర్తం కూడా చూడకుండా పిన్ని ఫోటో ముందు 3 ముళ్ళు వేయించేస్తుంది. అలా జరగకుండా ఏం చెయ్యాలా అని నేను ఆలోచిస్తున్నాను డాడీ. ఇప్పుడు ఆ అస్త్రం మనకి దొరికింది. ఆ ఆదిత్య పెళ్లికొస్తే తన కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతాడు. నువ్వు వీరభద్రపురం వెళ్ళావు. జానకి ఆదిత్యని కలిసిందేమోనని అనుమానంగా ఉంది. ఆ ఊరు వెళ్ళి జానకి భూమి ఫోటోలు చూపించి వాళ్ళ ఆ ఊరు వచ్చారా అని ఎంక్వైరీ చేయి. ఇదిగో, ఈ అమ్మాయి ఈ ఊరికి ఎవరింటికి వచ్చిందో తెలుసా? ఈ అమ్మాయి మా ఊరి జమీందార్ గారు ఆదిత్యబాబు గారి ఇంటికి వస్తుంది. ఈ పక్కనున్న అమ్మాయి కూడా వచ్చిందా? వచ్చింది బాబు, వీళ్ళిద్దరూ కలిసే వచ్చారు. ఆ ఆదిత్య కూతురు కలిసిపోయారు. కలిపింది ఎవరో కాదు, జానకి. భూమి జానకి ఇక్కడికి వచ్చి వెళ్తున్నారంట. చాలా మంచి న్యూస్ చెప్పావు. ఇక జరగబోయే నాటకాన్ని ఎలా రక్తి కట్టిస్తానో నువ్వే చూడు.